అవును గ్రాని, నువ్వు నా కష్టార్జితం, నా స్వార్జితం అంటూ గొప్పగా చెప్తున్నప్పుడు ఎందుకంత ఉద్వేగం అనుకునేవాణ్ణి. కానీ ఆ గర్వం, నువ్వు చెప్పటం వెనుక ఆ కష్టం ఎంతుందో ఇప్పుడే నాకు తెలిసొచ్చింది గ్రాని. జీరో నుంచి మొదలై ఎదిగిన జీవితం ఎంత విలువైందో నాకు బాగా తెలిసింది. వదిన అన్నయ్య ఏం లేకపోయినా ఎందుకంత ధైర్యంగా మాట్లాడేవారో ఇప్పుడే నాకు తెలిసొచ్చింది. ఆ ధైర్యమే వాళ్ళని గెలిపించింది. తిరిగి ఆ ధైర్యంతోనే మనం గెలుస్తాం, గెలిచి తీరుతాం. మంగా, వాడిప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్. దేనికైనా ఎదురు నిలవగలడు, ఏదైనా సాధించగలడు. అమ్మ సీత, మొత్తం అందరి సంపాదన ఎంత అయిందో చూడు. ఇంకా ఎంత కావాలో మనకు తెలుస్తుంది. అలాగే తాతయ్య గారు. వదినా, డబ్బు ఏంటిది? ఎప్పుడు లేనిది నా మీద దాడి. నా జేబులోంచి డబ్బులు ఎత్తుకెళ్ళడం ఏంటి? అయ్యో, నా డబ్బులన్నీ పోయాయి. ఇప్పుడు నేనేం చేయాలి? హలో, ఏం చేసావు? మీరు చెప్పినట్టే చేశానమ్మా. 10,000 దాకా ఉన్నాయమ్మా. గుడ్. రేపొచ్చి నన్ను కలు, మరో 10,000 ఇస్తాను. ఇదిగో జాగ్రత్త. సరేనమ్మా. 200 తక్కువ 30,000 అయింది తాతయ్య గారు. అయితే అన్నయ్య తీసుకొచ్చే డబ్బులు కలిపితే మన ఖర్చులతో సహా మన అవసరాలు మొత్తానికి సరిపోతాయి. అంతా అమ్మవారి దయ. అదిగో అన్నయ్య వచ్చాడు. ఏంటి రఘు అలా ఉన్నావు? రఘురామ్, ఏమైందిరా? ఏమైంది? డబ్బులు తీసుకుని వస్తుంటే కష్టపడ్డ తృప్తి వాడికి దక్కాలని సగం వాడికిచ్చాను. అవి మాత్రమే మిగిలే. నా కష్టార్జితం దొంగల పాలైంది. శ్రమ అలవాటైంది. సొమ్ము పోయిందన్న చింత లేదు. కానీ ఇప్పుడు ఈ అవసరం ఎలా తీరుతుందన్న బాధ మాత్రం ఉంది. అంతా పరీక్షలా ఉంది. లేకపోతే నీ మీద దొంగదాడి చేయటం ఏమిటి, డబ్బెత్తగలటం ఏమిటి? అంతా నా కర్మ. ఇది పరీక్ష కాదు, కర్మ కాదు, అంతా వాళ్ళ పన్నాగం. ఆ దొంగ వాళ్ళ మనిషి అయ్యుంటాడు. నాకు అదే అనిపించింది. అందులో ఏమీ అనుమానం లేదు. ఖచ్చితంగా వాళ్ళ పని. సీత, 2 రోజుల్లో 30,000 వచ్చే దారి ఆ తల్లే చూపించింది కదా. అవునమ్మా, తన వేడుక తనే జరుపుకుంటుంది. పాపం, కష్టార్జితం పోయిందని అందరూ తలలు పట్టుకొని కూర్చునుంటారు. ఆనవాయితీ తప్పను, అమ్మోరికి వెండి నాలుక సమర్పించి తీరుతాను అని రెచ్చిపోయి మాట్లాడిన మంగమ్మ మొహం మార్చుకుని కూర్చొనుంటుంది. ఈసారి కొండదేవత జాతరలో వెండి నాలుక బహుకరించేది
ఈ పిఠాపురం స్వర్ణలతాదేవియే. ఇక ఆ తర్వాత ఆనవాయితీ మంగమ్మ గారి నుంచి నాకు మారుతుంది. నేనే కొండ జాతరకి దొరసానినవుతాను. అమ్మమ్మ గారి ఆనవాయితీ తప్పక నెరవేరాలి. అమ్మమ్మ గారు ఆ అమ్మవారికి వెండి నాలుగు సమర్పించే స్తోమతిని ప్రసాదించు. అందరి కోరిక అమ్మవారికి వెండి నాలుగు సమర్పించటమే. ఆ కోరిక తీర్చమని భగవంతుని ప్రార్థిద్దాం. ఆకాశదీపం ఆశ నెరవేరుస్తుందంటారు పిన్నిగారు. అందుకే కదమ్మా సీత ఆ పని చేసింది. ఆ దేవుడు మన కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు. కష్టాల్లో కూడా కలిసి ఉన్న మనల్ని కాపాడే బాధ్యత తనదని తెలీదా? మన కోరిక నెరవేరితే ఆ అమ్మవారికి క్షీరాభిషేకం చేస్తాను. వంశాచార ఆనవాయితీ కోసం నువ్వెంత తాపత్రయపడుతున్నావు సీత. అది నీ చెల్లెలుగా పుట్టి కూడా నీలో వీసమెత్తు బుద్ధి కూడా నోచుకోలేదు. అనాచారం జరగాలనే ప్రయత్నం చేస్తుంది. మా ఇంట పుట్టాల్సింది కాదమ్మా అది. మీ ఇంట కాలు పెట్టాల్సింది కాదు. ఇంతమందిని ఇలా వేధిస్తుంది. దాని జన్మే కాదు, మా జన్మ కూడా ఎందుకు అనేలా చేస్తుంది. రామచంద్రయ్య, బిడ్డల్ని కంటాం గాని బుద్ధుల్ని రాతల్ని కనలేం కదా. సీతని పెంచినట్టే దాన్ని పెంచాం. కానీ అందుకే ఆయన అనేది, దాని బుద్ధికి మీరేం చేస్తారు? బుద్ధికి ఏమీ చేయలేం, కానీ బాధకు కారణం అవుతున్నాం. తలపులకు బాధ్యులం అవుతున్నాం. వదిలేండి మావయ్య గారు, మన కోరికలో న్యాయం ఉంది. మనకి ఆ భగవంతుడే మంచి చేస్తాడు. డబ్బుని దొంగలించొచ్చు, కానీ మన అదృష్టాన్ని దొంగలించలేరు కదా. అదృష్టం ఉంటే పోయేది కాదుగా అన్నయ్య. రేయ్, ఆ 10,000తోనే మనం పేదవాళ్ళం అయిపోతామా? అయినా పోయిన ఆస్తి ముందు ఇదంతా. అంతా పోయినా ఆత్మస్థైర్యం పోలేదు, విశ్వాసం సన్నగిల్లలేదు. మనకేంట్రా భయం? సాకేత్, మన ప్రయాణం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. ప్రయాణంలోపు కావలసిన సొమ్ము ఏదో విధంగా మనకి దక్కుతుంది. అమ్మా, ఏంటి వెతుకుతున్నావు? ఇవి మీ చిన్నతనంలో మీ నాన్నమ్మ ఇచ్చిన మురుగులు. ఇవి నీ కాళ్ళ గజ్జెలు. ఇది మీ మొదటి రాత్రి పిన్నిగారు నీ కొంగుకి ముడేసిన కొంగు బంగారం. సీత, మీ కష్టం కార్యం తీర్చేలా లేదు. అమ్మవారే గుర్తు చేసినట్టున్నారు. అందుకే ఇవి గుర్తు చేసింది. ఈ బంగారం, ఈ జ్ఞాపికలు కార్యం గట్టెక్కిస్తాయన్న ఆలోచన వచ్చింది. నా కూతురు అభాగ్యురాల్ని చేసిన ఆ అమ్మవారు కనికరించి
తిరిగి పిన్ని గారిని అందలో ఎక్కిస్తుంది అనిపిస్తుంది. పుడతా భక్తిగా మా సొమ్ము కలవకూడదు కదా. అందుకే నువ్వు ఆ ఇంటి పిల్లవి, ఇవి నీ బంగారం, ఇవి నీ మురుగులు నీ గజ్జెలు అంటే నీ సొత్తే కదా, ఆ వంశానికి చెందినవే కదా. అందుకే ఇవి మీ లోటుని తీరుస్తాయనిపించింది సీత. ఎందుకే బాధపడుతున్నావు? అమ్మని దేవత అని ఎందుకంటారో నాకు ఇప్పుడే అర్థమైందమ్మా. కన్న తల్లి కరుణ గొప్పదని ఇందుకే అంటారమ్మా. కూతురి మెట్టినింటి మేలు తలచే నిన్ను చూస్తుంటే గొప్పగా ఉంది. అది నా కూతురే అనుకున్నాను, కానీ అది మరో కంటిని పొడిచింది. ఈ కంటి బాధ ఆ కంటికి చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. అంతా నా కర్మ. ఇలా అయినా దాన్ని కన్న పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్న దాన్ని అవుతాననిపించింది. సావిత్రి, నాకు మాటలు రావటం లేదు సావిత్రి. అమ్మమ్మ గారు. అయ్యో పిన్ని గారు, మీరు నాకు నమస్కారం చేయడం ఏంటి పిన్ని గారు? ఇప్పుడు నీ వయసు చిన్నతనం చూడలేదు సావిత్రి, నీ పెద్ద మనసే కనిపిస్తుంది. ఎన్ని మాటలన్నాను, ఎంత చీత్కరించాను. ఇవాళ నీ మర్చిపోయి నీ హక్కును చేర్చుకున్నావు. కూతురు చేసిన ద్రోహానికి కుమిలిపోతున్నావు. నా మంచి కోరి, నా మేలు కోరి నీ దాపరికాల్ని నా మొక్కుబడికి అప్పగిస్తున్నావు. నీ మంచితనానికి నమస్కారమే సంస్కారం అనిపించుకుంటుంది సావిత్రి. ఇన్నాళ్ళు నేను అమ్మవారికి సమర్పించిన మొక్కుబడి వేరు, కానీ ఈసారి అమ్మవారికి సమర్పించే నా మొక్కుబడి వెనుక నీ ఆదరణ, నీ కష్టం, సాయం, ప్రేమ, అందరి శ్రమ ఫలం కలిసి ఉంది. అమ్మవారు చాలా తృప్తి పొందుతారు. మొక్కు చెల్లించకపోతే అపచారం కదా. చెల్లించలేని ఈ ఆపద నుంచి మమ్మల్ని ఆదుకుంటున్నావు సావిత్రి. అవును సావిత్రి, నా ఆనవాయితీని నిలబెడుతున్నావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోయేది కాదు. అంతంత మాటలు అనకండి పిన్ని గారు. మీలాంటి వారు బాగుండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. పది మందికి ఆసరాగా ఉండేవారి కోసం నేను చేసిందెంత? 1000 మందికి బతుకునిచ్చారు. అదంతా గతం సావిత్రి. గత వైభవం రావాలనే మా కోరిక అత్తయ్య గారు. మీ అందరి మంచితనం, మీ అభిమానమే ఆశీర్వాదాలు అవుతాయి మాకు. మంగ మళ్ళీ ఆ స్థాయిలో నిలబడుతుంది. అందులో డౌటే లేదు నానమ్మ. మళ్ళీ నానమ్మని సింహాసనం మీద కూర్చోపెట్టకపోతే మా లైఫే వేస్ట్. కూర్చోబెట్టడమే కాదు, ఆ రాక్షసి చేత కాళ్ళు పట్టిస్తాం. సీత, రేపు పెందలాడే వెళ్ళి ఆ డబ్బిచ్చి ఆ అమ్మవారి వెండి నాలుక తీసుకురా అమ్మా. అలాగేనమ్మా. సావిత్రి, నాకు కూతుర్లేని లోటు తెచ్చావు. తల్లిగా బిడ్డ క్షేమం కోరావు, బిడ్డగా ఈ తల్లి మేలు తలిచావు. అంతా మీ అభిమానం పిన్నిగారు.
మీ ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడిన రోజులు గుర్తుకొస్తున్నాయి. చాలా బాధగా ఉంది. అవన్నీ మీ ఆశీర్వచనాలుగా భావించాం పిన్ని గారు. ఎంత చక్కని మాట అన్నావు తల్లి. సరే పదండి, పదండ్రా. పదండి. ఇవిగోండి పాత నగలు. ఇదిగోండి క్యాష్. లెక్క సరిపోయింది సేటు గారు. అమ్మా అమ్మ మీకే 3000 వస్తాయమ్మా. ఇదిగో అమ్మా వెండి నాలుక. దర్శనం బాగా జరిగింది. మనసుకు ప్రశాంతంగా ఉంది. అవును పిన్ని గారు, ప్రయాణానికి శుభసూచకంలా ఉంది. దేవుణ్ణి ఏం కోరుకున్నావు సావిత్రి? ఎవరైనా ఏం కోరుకుంటారు మంగా? నువ్వు తిరిగి పూర్వస్థితికి రావాలని కోరుకుంటారు. నేను మాత్రం ఈ ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సాగిపోవాలి, ఆనవాయితీ నిలవాలని మొక్కుకున్నాను. నేను కూడా అదే మొక్కుకున్నాను. వెళ్ళొస్తాను సేటు గారు. చాలా థ్యాంక్స్. పెద్దమ్మ గారికి నమస్కారాలు చెప్పానని చెప్పండి అమ్మా. అలాగేనండి. మంచిదమ్మా. బావున్నావా మంగా? నా బాగోగులు నీకెందుకు? నీ దారి నేను వెళ్ళు. అడ్డమైన వాళ్ళ పలకరింపులకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏమీ తగ్గలేదు. ఏమిటి తగ్గేది? ఎందుకు తగ్గాలి? ఏంటి తగ్గేది? ఎందుకు తగ్గాలి? రాజ్యాలు పోయినా రాజసం తగ్గలేదు. అహంకారం అణగలేదు అంటున్నా. ఏయ్, అది నా పుట్టుక తీరే పుల్లగొండి. రాజసం మా ఒంటి తీరు, రాచరికం మా ఆచారం. అహంకారం కాదే, అది ఆత్మవిశ్వాసం. ఇంకా ఏం చూసుకోనో? నువ్వు వేరు చేసిన మనిషిని తప్ప మా వాళ్ళని చూసుకొని, అయినా నీ దారి నువ్వు వెళ్ళక పలకరించి పంజా దెబ్బలు తినడం నీకు సరదానా? గోర్లు లేని పంజా. ఇదొక పులి, దీనికొక పంజా. ఏయ్, మంగకే తను ఎక్కడున్నా సింహమే. తను ఇంకా ఎక్కటానికి ఏ మెట్లు మిగలలేదు. నువ్వు ఆఖరి మెట్టు మీద ఉన్నావు. దిగటానికి ఇక మెట్లే లేవు. ఆహా, హ, అలా డబ్బా కొట్టుకోగానే సరిపోదు. ఇప్పుడు అది ఎక్కడుంది? నేలబారునేగా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ పిన్ని గారు ఇక్కడున్నారు. ఇక్కడ పెట్టుకుని చూసుకుంటున్నావు. దరిద్ర పెద్దమ్మ నెత్తినే ఉంటుంది. పళ్ళు రాలిపోతాయే జీడి ఒకందానా. నా సిరి నీ జీడి మరకలకి పోదు. మాడు పెరగని దాన్ని నీ వైపుకు తిప్పుకొని నన్ను గెలిచానని సంబరపడిపోయి చంకలు గుద్దుకోకు. సెగ గడ్డలు పుడతాయి. నీకు సలుపులు మొదలైనప్పుడు తెలుస్తుంది ఈ మంగమ్మ సంగతి. అప్పుడే అయిపోయిందనుకుంటున్నావేమో పిచ్చ మొఖందానా. కాస్త ఊపిరి పీల్చుకొని నీ ఊపిరి ఆగిపోయేలా చేస్తా. ఆసనాలు వేసినా నీకింక ఊపిరి అందదు మంగా. నేను అదే చెప్తున్నాను. అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది అంటున్నా. మాడు పెరగలేదన్నావే, నీ మనవరాలు దాని మాడు బాగా ముదిరి పెంకు కట్టిన నీ మాడు పగలగొట్టే రోజు త్వరలోనే వస్తుంది. నన్ను నా మనవరాల్ని అవమానించినందుకు నీకేం లేకుండా
ఎవరూ కాకుండా చేస్తా. అలమటించి అలమటించి నా కాళ్ల బేరానికి వచ్చేలా చేస్తా. నోరు మూయ్.